హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి తల్లి అన్న చిన్న కథను తీసుకొని వచ్చానండి. తల్లికి బిడ్డల పట్ల ప్రేమ గురించి ఎందరో ఎన్నో విధాలుగా చెప్పారండి. ఎంత చెప్పినా తరగదన్నట్లు వాళ్ళ ప్రేమ వెలకెట్టలేము. అంతేకాదు వాళ్ళ ప్రేమ గురించి ఇంత గొప్ప ప్రేమ అనుకుంటే అంతకు మించిన ప్రేమ కూడా కొంతమంది తల్లుల్లో కనబడుతూ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, ఎన్నో కోరికలు కోరుకుంది. ఆ కోరికలు నెరవేరకపోయినా ఆ తల్లి ఏముందో ఈ కథలో వినండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం కథలోకి వెళదాం. పూజ చేసుకున్నాక కాస్త తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాసేపు నడుము వాల్చి వంట చేస్తానన్నావు. అప్పుడే వంట దగ్గరకు వచ్చేసేవాళ్ళే, నువ్వులే నేను వంట చేస్తాను అన్నాడు రామారావు. మీరు వంట చేస్తారా అని చిన్నగా నవ్వి, ఎంతసేపు అండి మన ఇద్దరికి అని జానకమ్మ అనగానే, నన్ను క్షమించి జానకి అన్న భర్త మాటలు కాచినంగా, మిమ్మల్ని క్షమించడం ఏమిటండి అందే. ఇద్దరు కొడుకులకి పెళ్ళయ్యి మనుములు మనుమురాలతో ఇల్లు కలకలలాడాలని, ఆ బిడ్డలతో నువ్వు వాడుకోవాలని, మన చివరి రోజులు మన ఇద్దరు కొడుకుల చేతుల్లో పోవాలని చాలా కలలకని నాతో చెప్పేదానివి గుర్తుందా? వాళ్ళు మన చెయ్యి దాటిపోయారు. అది ఒకసారి మన ముఖాలు చూడడానికే వాళ్ళు ఇష్టపడటం లేదు. వాళ్ళని మందలించిన నా మాట లెక్క చేయరు, అందుకే క్షమించమని అడిగాను జానకి అని అనగానే, ఇప్పుడు ఏదో కోరానని ఇంకా ఆ కోరికను పట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? వాళ్ళు ఎంతో ఎత్తుకు ఎదిగారు. అంతకన్నా ఈ తల్లికి ఇంకేం అక్కర్లేదండి. మీరు చల్లగా ఉంటే నాకు అదే 10,000 అంది జానకి. నిజం చెప్పు జానకి, నువ్వు మనస్ఫూర్తిగా ఈ మాట అంటున్నావా? నీకు నీ కొడుకుల దగ్గర ఉండాలని లేదా? నీ మనుమలతో ఆడుకోవాలని లేదా అని రామారావు అనగానే, మనం ఇంకా అదృష్టవంతులం. అప్పుడప్పుడైనా మన అబ్బాయిలు ఫోన్లు చేస్తున్నారు, ఏడాదికో 2 ఏళ్ళకో వస్తున్నారు. మన ఎదురింటి ఈశ్వరం 3 పిల్లలు ఆవిడ్ని అనాథలా వదిలేశారు. ఊరిలోనే 3 పిల్లలుండి ఆవిడని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో పడేశారు. ఆవిడ ఎంత ఏడిచిందో తెలుసా అండి? నా దగ్గర వంటలు చేసి టైలరింగ్ చేసి 3 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. ప్రతిఫలం చూపించారు వాళ్ళు. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులని శత్రువులా భావిస్తున్నారు. కొంతమంది అయితే కనీసం ఫోన్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. వాళ్ళందరినీ చూశాక నేను అదృష్టవంతురాలనేమో అనిపించింది. ఎందుకంటే చెప్పాను కదా, మన వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఈ తల్లికి అంతకన్నా మించి కోరికలు కోరడం ఇష్టం లేదండి. నా కళ్ళ ముందు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు. మీరు అనవసరంగా ఇంకేం ఆలోచించకండి. ఒకటే బాధ, నేను లేకపోతే మీరు ఏమైపోతారో అని. అంతకు మించి నాకు బాధ లేదండి అంది. కంగారుగా భార్య వైపు చూసి, జానకి అత్యాస అనుకుంటావేమో తెలీదు, ఒక్క మాట మాత్రం చెప్పగలను, నువ్వు లేకుండా ఈ ముసలోడు ఎలా బ్రతుకుతాడు జానకి అన్నాడు బాధగా. నిర్లిప్తంగా నవ్వి, సృష్టి రహస్యం అదేనండి. కోసం ఒకరు అన్నట్లు బ్రతికిన భార్యాభర్తలు కూడా ఒకరు ముందు ఒకరు వెనక పోతూ ఉంటారు. జీవిత సత్యం అది. ఈ వయసులో మనం అన్నింటికీ ప్రిపేర్ కావాలండి. నవ్వుతారో ఏమిటో తెలియదు కానీ చేతుల్లోనే నాకు పోవాలని ఉందండి. కానీ తర్వాత పరిస్థితి తలచుకుంటే మీరు ఎలా బ్రతుకుతారు, ఎలా ఉంటారు అని భయపడుతున్నాను. అటువంటి పరిస్థితి మీకు వస్తే మీరు అసలు ఎవరింటికి వెళ్ళొద్దండి. మనలాంటి వాళ్ళ కోసమే వృద్ధాశ్రమాలు ఉన్నాయి. భగవంతుడు అంతో ఇంతో డబ్బులు ఇచ్చాడు మీకు. సంతోషంగా అక్కడ కాలం గడిపేయండి. నలుగురితో మంచిగా ఉండండి. అసలుకి ఎటువంటి ఆలోచనలు రానివ్వకండి, సరేనా అని జానకి అనగబాలన భుజాల మీద చేతులు వేసి కళ్ళ నీళ్లతో సమాధానం చెప్పకుండా బాధగా జానకి వైపు చూశాడు రామారావు.